Hello everyone, good evening. Welcome to BB Reviews. Hope you are doing well. First of all, congratulations to Kalyan on being the first finalist of season 9 Big Boss Telugu. So congratulations to him. And ఆయనకు ఓట్లు వేసిన ఫ్యాన్స్ కానీ వెల్ విషర్స్ కానీ మీ అందరికీ కూడా పెద్ద కంగ్రాచులేషన్స్. సో హీఈస్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ సీజన్ 9 బిగ్ బాస్ తెలుగు. సో నెక్స్ట్ వీక్ ఏంటంటే నార్మల్గా ఆయన హ్యాపీగా తడిగుడ్డు వేసుకొని పడుకోవచ్చు, ఎందుకంటే ఫైనల్స్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఓటింగ్ నామినేషన్స్ ఏమి ఉండవు. సో హీ విల్ బీ డైరెక్ట్లీ ఇన్ టు ద ఫినాలేలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టే. కాకపోతే షో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఓటింగ్ అనేది ఫినాలే ఓటింగ్ అనేది నెక్స్ట్ వీక్ సండే ఎపిసోడ్ ఉంటుంది కదా, వీకెండ్ విత్ హోస్ట్ సండే ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే అంటే 10:30 నుంచి ఫినాలే ఓటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అప్పటి నుంచి మీరు ఓట్లు వేస్తూ ఉండాలి. మీరు ఎవరికైతే గెలిపించుకుందాం అనుకుంటున్నారో, టాప్ 5లో ఎవరైతే గెలిపించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు సండే ఎపిసోడ్ నైట్ 10:30 తర్వాత నుంచి యూ గైస్ హ్యావ్ టు స్టార్ట్ ఓటింగ్. మీకు హాట్‌స్టార్ అండ్ ఫోన్ కాల్స్లో అవైలబుల్ అయిపోతుంది. అప్పటి నుంచి ఓట్లు వేస్తూ ఉండాలి మీరు. అదేంటంటే నెక్స్ట్ ఫ్రైడే నైట్ 12 వరకు ఉంటుంది. ఆ వీక్ కాక నెక్స్ట్ ఫ్రైడే నైట్ 12 వరకు ఉంటుంది. సో అప్పటి వరకు మీరు ఓట్లు వేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ వీక్ కళ్యాణ్ నామినేషన్స్లో ఉండడు. సో హీ విల్ బి సేఫ్. కాకపోతే నామినేషన్స్లో లేడని చెప్పి ఇది ప్రత్యేకంగా ఆయన ఫ్యాన్స్ కోసం. నామినేషన్స్లో లేడని చెప్పేసి మీరు రిలాక్స్ అవ్వద్దు. ఒకవేళ కానీ మీరు రిలాక్స్ అయ్యారంటే, ఓటింగ్ డౌన్ అయ్యింది అంటే ఆయన విన్నర్ అవ్వడు, వేరే ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. సో అది నేను చెప్పొచ్చేది. సో రిలాక్స్ అవ్వకండి నామినేషన్స్లో లేడని చెప్పేసి. ఓట్లు మీకు ఎప్పుడైతే, నేను చెప్తున్నా మళ్ళీ, ఈ సండే కాదు, ఈ సండే కాక నెక్స్ట్ సండే నైట్ 10:30కి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి మీరు కొడేసుకోవడమే ఇంకా. అండ్ ఇంకో విషయం చెప్తా, ఇప్పుడు వరకు జరిగిన టికెట్ టు ఫినాలే హిస్టరీ గురించి కొంచెం చెప్తాను. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, ప్లీజ్ బేర్ విత్ మీ, ఎందుకంటే ఇది ఫ్రైడే ఎపిసోడ్ కాబట్టి. ఇప్పుడు వరకు ఇది 9th సీజన్ కాబట్టి ఇప్పటివరకు 8 టికెట్ టు ఫినాలే టాస్క్లు జరిగాయి. అందులో ఏంటి అంటే ఒక్కడు టికెట్ టు ఫినాలే గెలిచిన వాళ్ళు విన్ అయ్యారు. సో లిస్ట్ మొత్తం చెప్తా. సీజన్ 2 సమ్రాట్ వాజ్ ద ఫస్ట్ టికెట్ టు ఫినాలే విన్నర్. కాకపోతే సీజన్ విన్ అయింది కౌశల్. సమ్రాట్ టికెట్ టు ఫినాల్ విన్ అయ్యాడు, కానీ 5th పొజిషన్లో ఎండ్ అయిపోయాడు. అండ్ సీజన్ 3 వచ్చేసి రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలిచాడు. సీజన్ కూడా ఆయన గెలిచాడు. రన్నరప్ వచ్చేసి శ్రీముఖి అయింది. సీజన్ 4లో అఖిల్ సార్దక్ వచ్చేసి టికెట్ టు ఫినాలే గెలిచాడు. సీజన్ వచ్చేసి మనకు తెలిసిన అభిజిత్ గెలిచాడు. సీజన్ 5 వచ్చేసి శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే గెలిచాడు, కానీ సీజన్ గెలిచింది మాత్రం సన్నీ. అక్కడ ఆయన గెలవలేదు. ఐ థింక్ శ్రీరామచంద్ర థర్డ్ ఎగ్జిట్ అయ్యాడు. ఓకే, సీజన్ 6 వచ్చేసి శ్రీహాన్ గెలిచాడు, కాకపోతే రన్నరప్ అయ్యాడు. విన్నర్ వచ్చేసి రేవంత్ అయ్యాడు. సీజన్ 7 అర్జున్ అంబాటి గెలిచాడు, కానీ నాకు తెలిసి అర్జున్ 5th or 4th ఎలిమినేట్ అయినట్టున్నాడు. సీజన్ విన్నర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్. సీజన్ 8 వచ్చేసి లాస్ట్ సీజన్ అవినాష్ విన్ అయ్యాడు టికెట్ టు ఫినాలే, కాకపోతే ఫస్ట్ ఎగ్జిట్ అయిపోయాడు, 5th ఎగ్జిట్ అయిపోయాడు. అండ్ సీజన్ విన్నర్ వచ్చేసి నిఖిల్. సో ఈ సీజన్లో కళ్యాణ్ విన్ అయ్యాడు. ఒకవేళ కళ్యాణ్ కానీ విన్ అవుతే, ఈ సీజన్ విన్ అవుతే, హీల్ బి ద సెకండ్ పర్సన్ టు విన్ ఆఫ్టర్ విన్నింగ్ టీటీఎఫ్ అండ్ విన్నింగ్ ద సీజన్. సో ఛాన్సెస్ అంటే రేషియో ఇప్పటివరకు చూసుకుంటే ఒక్కడు విన్ అయ్యాడు, 8 సీజన్స్లో ఒక్కడు విన్ అయ్యాడు. సో కళ్యాణ్ విన్ అవుతే హీల్ బి ద సెకండ్ పర్సన్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఓట్లు వేసేవాళ్ళు కన్సిస్టెంట్గా ఓట్లు వేయండి, మీ ఫేవరెట్ పర్సన్ని గెలిపించుకోండి. సో అది నేను చెప్పొచ్చేసేది. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఈ కళ్యాణ్ ఎలా ఫినాలేకి వెళ్ళాడో అది కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి, అంటే బాటమ్ నుంచి పై వరకు వెళ్దాం. టాస్క్ పెట్టారు, బ్రిక్స్ ఏంటంటే పడగొట్టాలి, బ్రిక్స్ పేర్చుకోవాలి, దాన్ని ఏంటంటే పడగొట్టాలి అనే టాస్క్ పెట్టారు. అందులో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ముగ్గురు వచ్చేసి ఆడారు. ఎవరంటే రితు, కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ ఆడారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి లీస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి ఎలిమినేటర్ ఆడాలి. సో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి కళ్యాణ్ విన్ అయ్యాడు, ఎందుకంటే ఆయన టవర్ బాగా పెద్దగా పెట్టుకున్నాడు. కాకపోతే ఆయన టవర్ మీద ఎక్కువ పడలేదు, బ్రిక్స్ ఎక్కువ పడిపోలేదు. బ్రిక్స్ ఎక్కువ పడింది వచ్చేసి రితుకి ఎక్కువ పడింది, నెక్స్ట్ వచ్చేసి ఎమాన్యుల్కి పడింది. ఇందులో ఏంటంటే రితుకి అందరూ అగేన్స్ట్ అయ్యారు, ఎందుకంటే తనుజ అగేన్స్ట్ అయింది, సుమన్ శెట్టి అగేన్స్ట్ అయ్యాడు, భరణి కూడా రితు మీద టార్గెట్ చేశాడు. తనుజ క్లియర్గా చెప్పేసింది,
కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను. కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తారు, డెమాన్ పవర్ వచ్చేసి కళ్యాణ్ బాల్స్ వేసాడు. సో తనుజ క్లియర్గా నేను నిన్నే టార్గెట్ చేస్తాను చెప్పి రితుని టార్గెట్ చేసింది. భరణి కూడా రితుని టార్గెట్ చేశాడు. ఎందుకు అంటే ఆ జంక్యార్డ్ టాస్క్లో లోపల రింగ్ పెట్టుకుందని కోపం, ఓడిపోయిందని కోపం కూడా. సుమన్ శెట్టి తెలిసిందే కదా, ఆయన మెజారిటీ ఎటు ఉంటే అటు ఉంటాడు కాబట్టి రితుని టార్గెట్ చేశారు. కాకపోతే ఇందులో ఎమాన్యుల్ అండ్ రితు లీస్ట్ ఉండడంతో వాళ్ళు ఎలిమినేటర్ ఆడారు. ఎలిమినేటర్లో వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఇద్దరు సపోర్టర్స్ చూస్ చేసుకోవాలి. ఎమాన్యుల్ వచ్చేసి తనకు సపోర్ట్గా భరణి అండ్ కళ్యాణ్ చూస్ చేసుకున్నాడు. రితు వచ్చేసి డెమాన్ పవన్ అండ్ తనూజాని చూస్ చేసుకుంది. తనూజాని ఎందుకు చూస్ చేసుకుంది అంటే తనకి ఇద్దరు కావాలి. కళ్యాణ్ ఏమో ఇటు వచ్చాడు ఎమాన్యుల్ సపోర్ట్ చేద్దామని. సో రితు హెల్ప్లెస్ అయింది. కానీ తనూజ వెరీ గ్రేట్. ఇంజురీ ఉన్నా వచ్చి ఆడింది తన కోసం అండ్ 100% ఎఫర్ట్ పెట్టింది తనూజ. ఐ హ్యావ్ టు అప్రిషియేట్. ఈ వీక్లో తనూజ కొంచెం నెగిటివ్ అయింది, కానీ ఎఫర్ట్ మాత్రం సూపర్గా ఆడింది. కళ్యాణ్ గేసి కొట్టారు అందరూ, బంతులు కళ్యాణ్ గేసి కొట్టారు. డెమాన్ పవన్ అండ్ తనూజ కళ్యాణ్ సారీ ఎమాన్యుల్ బ్రిక్స్ మీద వేసి కొట్టారు. నాకు ఒకటి అర్థం కాలేదు, ఇది మీరు క్లారిఫైగా నాకు చెప్పండి కమెంట్స్లో, నేను ఏమైనా తప్పు పడితే. కళ్యాణ్ కుడి చేతి వాటం కదా, ఎడం చేతి ఎందుకు కొట్టాడో ఎమాన్యుల్ వైపు నాకు అర్థం కాలేదు. పాపం ఎమాన్యుల్ చూసే జాలిసింది నాకు. కళ్యాణ్ ప్లీజ్ రే చూడరా, రే హెల్ప్ రే కళ్యాణ్ అంటే పాపం కళ్యాణ్ ఏంటో అసలు అంత సీరియస్గా తీసుకున్నట్టు అనిపించలేదో, లేకపోతే ఏంటో ఇంజురీ ఉందో ఏంటో తెలీదు. ఎడం చేతి వాటంతో బాల్ చేయడం మొదలుపెట్టాడు. మరి ఆయన ఎడం చేతి వాటమో లేకపోతే ఇంజురీయో నాకు తెలీదు. డెమాన్ పవన్ పడగొట్టేశాడు, ఎవరివి ఎమాన్యుల్ బ్రిక్స్ పడగొట్టేశాడు. కళ్యాణ్ రితు వైపు వేస్తూ ఉన్నాడు. కాకపోతే రితు బాగానే డిఫెండ్ చేసింది కొంతవరకు, తన వంతు డిఫెండ్ చేసింది. కానీ ఎమాన్యుల్ టవర్ చిన్నగా అవడం వల్ల ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. టాస్క్ బాగానే అయింది, కాకపోతే రితు మళ్ళీ కొంచెం ఓవర్ చేసింది. సపోర్ట్ చేయట్లేదు, నేను అందరు టార్గెట్ చేస్తాను ప్లీజ్ రే ఓవర్ చేసిన. అది ఎప్పుడు ఉండే ఓవర్ యాక్షన్. సో అది కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది నాకైతే పర్సనల్గాను, ఎందుకంటే తనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి. కానీ డెమాన్ పవన్ సూపర్ పర్ఫార్మెన్స్ మనోడు. సీజన్ విన్ అవ్వడు డెమాన్ పవన్, టాప్ 5కి వెళ్తాడు లేదో మనకు రేపు తెలుస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగా ఇచ్చాడు. రితుకి హోల్ హార్టెడ్ సపోర్ట్ ఇచ్చాడు. వేసి కొడుతూనే ఉన్నాడు, పట్ట వేసి కొడుతూనే ఉన్నాడు. ఎమాన్యుల్ని కూలగొట్టేశాడు అండ్ రితు విన్ అయింది. సో అలా రితు అండ్ కళ్యాణ్ ఫైనల్స్ జరిగింది. సో ఇదనమాట. అండ్ నాకు ఒకటే ఎమాన్యుల్ మీద జాలేసింది పాపం. తను ఫినాలేలో ఉండుంటే టాస్క్ కొంచెం బెటర్ అయ్యేది. కాకపోతే రితు ఫైనల్స్లోకి వెళ్ళింది అండ్ ఆ లాస్ట్లో పెట్టిన ఫైనల్స్ కూడా అది ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్కి అదేంటంటే బటర్తో పెట్టిన బిస్కెట్ లాంటిది. ఎందుకంటే ఆయన బేసికల్గా ఆర్మీ మెంబరే అని మనకు తెలుసు. హీస్ ఫ్రమ్ ఆర్మీ వాళ్ళకి అలాంటి ట్రైనింగే ఉంటుంది. ఇలా టనల్స్లోంచి వెళ్ళడం, ఇసుక వస్తాలన్నీ తీయడం, పరిగెత్తుకుంటూ వెళ్ళడం, తర్వాత ఏంటంటే బ్లాక్స్ మించి ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ నడవడం, అదంతా ఆయనకి ఏంటంటే బటర్తో పెట్టిన బిస్కెట్ లాంటి టాస్క్. సునాయాసంగా గెలిచాడు. రితు తన వంతు ట్రై చేసింది, కాకపోతే దట్ వాస్ టూ డిఫికల్ట్ దట్ టాస్క్ ఫర్ హర్. సో షీ కుడెంట్ డూ, బట్ తను బాగానే ఆడిందని చెప్తాం అంతే కదా. కళ్యాణ్ క్లియర్గా ఈజీగా విన్ అయిపోయాడు. కొంతమంది అనుకోవచ్చు ఇది కళ్యాణ్కి ఫేవర్గా ఉంది, ఈ టాస్క్ ఫేవర్గా ఉంది అని అనొచ్చు. కాబట్టి నేను ఒకటి చెప్తాను, బిగ్ బాస్ ఈ టాస్క్లన్నీ చాలా రోజుల ముందే ప్లాన్ చేసేస్తారు వీళ్ళు. ఈ టాస్క్లన్నీ, ఫినాలే టాస్క్ ఏముండాలి, టికెట్ టు ఫినాలే టాస్క్ ఏముండాలి, దాని ముందు టాస్క్ ఏముండాలి, ఇవన్నీ ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టుకుంటారు. దానికి సరబడే ఎక్విప్మెంట్ అవన్నీ తెచ్చి పెట్టుకుంటారు. టాస్క్ రోజు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళకి ఒక టీం ఉంటుంది, ప్రొడక్షన్ టీము, డిజైన్ టీము, టాస్క్ డిజైనింగ్ టీము, యాక్షన్ టీం, అవన్నీ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడో 60-70 రోజుల ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. సో అన్ఫేర్ అని మనం చెప్పలేం. ఇవన్నీ ఎప్పుడో ప్లాన్ చేసుకుంటారు. ఆ టాస్క్ టైం వాళ్ళు పెడతారు. ఆ రోజు ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఒక రకంగా కళ్యాణ్ అడ్వాంటేజ్ అయింది. హీస్ అన్ ఆర్మీ గై, వెరీ ఫిట్ పర్సనాలిటీ కాబట్టి ఆ టనల్లోంచి వెళ్ళిపోయి ఆ బ్యాలెన్స్, ఆ బాల్స్ వేయడం, ఆ పజిల్ పెట్టడం, అదంతా ఈజీ అయిపోయింది. నేను చెప్పినట్టు బటర్ బిస్కెట్ పెట్టినట్టు తినేసాడు టాస్క్ని అండ్ టికెట్ టు ఫినాలే కొట్టాడు. మీరు పైన చూస్తున్నట్టు ఫోటో ఏమో ట్రోఫీ ఇచ్చారు. అందరూ అప్రిషియేట్ చేశారు. ఎవరు మాడు మొహాలు వేసుకుని డల్లు మొహాలు వేసుకుని వెళ్ళారు. తనుజ ఆనందంగానే ఉంది, బర్నీ ఆనందంగా, సుమన్ శెట్టి హక్ చేసుకున్నాడు, సంజన హ్యాపీ, ఎమాన్యుల్లో కొంచెం బాధ కనిపించింది. కానీ మనోడు కంగ్రాట్స్ అని అన్నాడు. అండ్ రితు కూడా ఫస్ట్ డల్గానే ఉంది, డెమాన్ నార్మల్గానే ఉన్నాడు, లాగాడు, అందరూ హక్ చేసుకుని కంగ్రాచులేషన్ చెప్పారు, ఫైర్ పెట్టారు. ఇది సో ఓవరాల్గా అయితే కళ్యాణ్ ఇస్ ద ఫస్ట్ విన్నర్. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లో కొంచెం చిరాకు వచ్చింది. అదే నిన్న డిస్కస్ చేశాం కదా, ఆ ట్రయాంగిల్ ఇష్యూ, అదే కంటిన్యూ చేశాడు. అదే ఒక 20 నిమిషాలు కంటిన్యూ చేశారు.
భరణి గారి మీద నాకివాళ కొంచెం నెగెటివ్‌గానే అనిపించింది. కొంచెం చిరాకేసింది. ఒక పాయింట్‌లో చాలా సిల్లీ అనిపించింది. ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్‌కి చిన్న కట్టుంది. ఆ చిన్న కట్టుంది. అది చూసి దిస్ ఈస్ నాట్ ఎ ట్రయాంగిల్. దిస్ ఈస్ రెక్టాంగిల్ అన్నాడు. అది చాలా సెన్స్‌లెస్ అండ్ సిల్లీ అండ్ స్టూపిడ్‌గా అనిపించింది. ఆయన పెద్ద మనిషి 50 ఏళ్ళు ఉంటాయి. ఇది రెక్టాంగిల్ కాదు. ఈ ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఏంటి? ఇలా ఉండి ఇలా ఉండేదాన్ని రెక్టాంగిల్ అంటారు. ట్రయాంగిల్ అంటే ఇలా ఉంటుంది. దాన్ని పట్టుకొని రెక్టాంగిల్ అనడం సెన్స్‌లెస్‌గా అనిపించింది. కాకపోతే దాన్ని ట్రిగ్గర్ చేసింది ఎవరు అంటే తనూజ ట్రిగ్గర్ చేసింది. నిన్న ఎపిసోడ్ అయిపోతున్నప్పుడు ఇది కాదు, ఇది ట్రయాంగిల్ కాదు, ఇది కరెక్ట్‌గా లేదు, ఈక్వల్‌గా లేదని చెప్పి అనవసరమైన సొల్లు స్టార్ట్ చేసింది. దాంతో ఈయన ట్రిగ్గర్ అయ్యాడు. ఈయన ట్రిగ్గర్ అయ్యి అది రచ్చకి ఈడ్చాడు. రచ్చకి ఈడ్చి రచ్చ రంబోలా చేశాడు. అనవసరంగా ఆయన సిల్లీగా డిస్కస్ చేశాడు ఈ విషయం. సిల్లీగా ప్రొలాంగ్ చేశాడు ఈ విషయం. బర్నీ గారు కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సింది. ఏదో బీపీ పెరిగిపోయి, బుర్ర పగిలిపోయినట్టు పిచ్చి పిచ్చిగా అరవడం అదంతా ఆయన పెద్దరికంగా కరెక్ట్ అనిపించలేదు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే తనూజ కలిసి సంచాలక్ మీద తోసేయడం నాకు అస్సలు నచ్చలేదు. సంచాలక్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ నాట్ ట్రయాంగిల్. కెమెరా వైపు దిస్ ఈజ్ నాట్ ట్రయాంగిల్. సంచాలక్ దిస్ ఈజ్ రాంగ్. సంచాలక్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పి సంచాలక్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ సంజనని బ్యాడ్‌గా చేయడం, సంజనని బ్యాడ్‌గా చేయడం అనేది నాకు అంత కరెక్ట్‌గా అనిపియలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎలాగో రేపు వీకెండ్‌లో ఫస్ట్ వచ్చి క్లారిఫికేషన్ ఇస్తారు. అప్పుడు ఆయనకే అర్థమవుతుంది. సో, ఆయన షటప్ అయిపోతాడు నాకు తెలిసి ఈ విషయంలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎపిసోడ్ నాకు బాగా నచ్చిందండి సంజన గారు లిటరల్‌గా అందరూ అక్యూజేషన్స్ ఏస్తున్నారు. అందరూ అంటే వీళ్ళిద్దరే తనూజ అండ్ బర్నీ ఇద్దరే. తనూజ కూడా మాటలు ఇసేసింది. ఈ మూడ్ చెడిపోవడానికి, టాస్క్ చెడిపోవడానికి కారణం సంచాలక్ అని చెప్పి ఇట్లా అనడం. సంజన గారు కామ్‌గా, కూల్‌గా లేదండి. లేదు బర్నీ గారు. లేదు సార్. లేదు అది కాదు. ఇది ట్రయాంగిల్ సార్. ట్రయాంగిల్ ఇలాగే ఉంటుంది సార్. చిన్న కట్ ఉంటే అది ట్రయాంగిల్‌లో అయిపోద్ది సార్. రెక్టాంగిల్ కాదు సార్ అని చెప్పి తను నీట్‌గా, ఓపికగా చెప్పింది. ఐ హావ్ టు అప్రిషియేట్ హర్ ఫర్ దట్. కాకపోతే ఈయన కొంచెం ఆవేశం తెచ్చేసుకొని అండ్ అది కాకుండా షూ మ్యాటర్ తీసుకొచ్చాడు. ఆ షూ మ్యాటర్ ఏంటి అంటే అదే బల్బులు ఆఫ్ చేసేయాలి. ఎవరు ఆఫ్ చేశారో గెస్ చేయాలని ఒక టాస్క్ పెట్టారు. అది ఎప్పుడో వైల్డ్ ఫైర్ రాకముందు 7, 8 వారాల ముందు జరిగిన టాస్క్. శ్రీజ, రాము వాళ్ళందరూ ఉన్నప్పుడు టాస్క్. అప్పుడు ఏంటంటే డెమాన్ పవన్ ఇలా కాలు చూపించాడంట. సో కళ్యాణ్ వచ్చి గెస్ చేశాడంట దట్ బర్నీ నా లైట్ ఆఫ్ చేశాడని చెప్పి ఆ టాపిక్ తీసుకొచ్చారు. బర్నీ ఏంటంటే నాకు అన్ఫేర్ జరిగింది. అప్పుడు కూడా మీరు అలా కాల్ చూపించి డెమాన్ కాల్ చూపించి మీకు బాగా హింట్స్ ఇచ్చాడు. సో ఇదే అని చెప్పి నోరు పారేసుకున్నాడు. అవన్నీ ఎందుకు తీసుకొచ్చాడో నాకు తెలియదు. అంటే అదే ఆవేశం, ఫ్రస్ట్రేషన్, ట్రిగర్ పాయింట్ అయినప్పుడు అన్ని పాయింట్లు తీసుకొచ్చాడు కరెక్ట్ కాదు. ఆయన కొంచెం కంట్రోల్డ్గా ఉండవలసింది. బట్ తప్పాడు. వాట్ వీ కెన్ డూ. అది రేపు హోస్ట్ చెప్పొచ్చు నాన్న అలా చేయకు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అది అప్పుడు ఏంటంటే అప్పుడు చిన్న కాంట్రవర్సీ అయింది ఈ షూ విషయంలో. డెమాన్ ఇలా కాల్ని ఇలా చూపించాడు అన్నట్టుగా. అది కాల్ తిప్పాడు యాక్చువల్. కానీ డెమాన్ జస్టిఫికేషన్ అంటే నేను కాలు ఊరికి ఇలా ఆడించుకుంటున్నాను. సో అది నేను నెలగా ఆడించుకునేది అని చెప్పి ఆయన అన్నాడు. కళ్యాణ్ ఏంటంటే నేను నేను నాకెవరు హింట్ ఇవ్వలేదు. నేను న్యాయంగానే చేశాను. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకురాకపోతే నన్ను బ్లేమ్ చేస్తారని చెప్పి నేను స్టాండ్ తీసుకున్నాను చెప్పి మాట అరుచుకున్నారు. అంతే. అది దాని గురించి పెద్ద డిస్కషన్ వేస్ట్. అది ఎప్పుడో అయిపోయింది. వీళ్ళు ఎందుకు తెచ్చుకున్నారో ఏంటో అర్థం కాలేదు. అంటే అదే బర్నీ కొంచెం ఆవేశం కంట్రోల్ చేసుకుని కొంచెం పెద్దరికంగా ఉండుంటే బాగుండు. కాకపోతే ఒకట్లే ఆయన అన్నీ ఓడిపోతున్నాడు. టికెట్ టు ఫినాలే గెలవలేదు, కెప్టెన్ అవ్వలేదు, ఈ టాస్క్ ఓడిపోయాడు. ఆ చిరాకులో ఏదో అన్నట్టున్నాడు. మరి ఇంకా సరే, ఇంకా దాని గురించి పెద్ద మాట్లాడి వేస్ట్. మీకేమనిపిస్తుందో మీరు కమెంట్స్లో చెప్పండి బర్నీ విషయంలో. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకంతే. ఇవాళ ఎపిసోడ్లో పెద్దగా ఏం లేదు. అండ్ రేపు ఏం జరుగుతుంది అంటే నాకు తెలిసి మ్యాక్సిమం సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంది అంటే నాకు ఎందుకో సంజన ఎగ్జిట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్అఫీషియల్ సైట్స్ కొన్ని చూశాను, సోషల్ మీడియా ట్రెండ్ చూశాను. ఏమైనా చూస్తుంటే సంజన, సుమన్ మధ్యన ఉంది ఇద్దరు. ఇద్దరిలో ఓట్లు కొంత డిఫరెన్స్తో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే మేబీ సంజన ఎలిమినేట్ అయిపోవచ్చేమో. ఎందుకు అంటే ఆమె ఈ వీక్లో పెద్ద టాస్క్స్ ఏం ఆడలేదు. ఆమె ఎగ్జిట్ అయిపోయింది. ప్లస్ టికెట్ టు ఫినాలే టాస్క్లు ఏం ఆడలేదు. ఒకే టాస్క్ ఆడింది. అది కూడా ఎమాన్యుల్తో ఓడిపోయింది. ఆ రోప్ అదే ఆ సీసా బ్యాటిల్ ఓడిపోయింది. సో ఆమెకి ఎక్కువ స్కోప్ కనబడలేదు ఈ వీక్. సుమన్ శెట్టికి ఏంటి అంటే టాస్క్ ఆడాడు. ఏంటి ఆ బాటిల్ ఏంటది బకెట్ పడిపోకుండా టాస్క్ తనూజ మీద గెలిచాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్క్రాప్ ఏదైతే ఉందో ఆ స్క్రాప్ పగలగొట్టి ఆ బ్యాలెన్స్ దాంట్లో వేయడం అది కూడా చాలా బాగా ఆడాడు. సో సుమన్కి ఆ అడ్వాంటేజ్ ఉంది, లైట్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు ఎలాగో ఓటింగ్స్ క్లోజ్ అయిపోతాయి. ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి 10 నిమిషాలు ఉండొచ్చు. మీరు ఎవరికైనా ఓట్లు వేసుకోవాలంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి.
సో అదనమాట నేను చెప్పేది. అండ్ ఇంకంతే ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడడానికి. ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కొంత చిరాకు వచ్చింది కొంతమంది మీద. ఫర్ ఎగ్జాంపుల్ తనూజ మీద, బర్నీ మీద స్టార్టింగ్లో చిరాకు వచ్చింది. బట్ తనూజ తన పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. తను ఇంజురీ పెట్టుకుని కూడా ఆ బాల్స్ వేసే టాస్క్లో రితుక్ సపోర్ట్గా ఎమాన్యుల్ అగేన్స్ట్ బాల్స్ వేసింది, చాలా బాగా ఆడింది. అండ్ వాళ్ళు ఎవ్వరూ తప్పుపడడానికి లేదు. వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలో సపోర్ట్ చేశారు, అందులో తప్పుపడడానికి ఏం లేదు. బర్నీ గారు ఆ ఒక్క విషయంలో కొంచెం నెగిటివ్ అయ్యాడు అనిపించింది. అది ఆయన చేయకుండా ఉండవలసింది. రేపు ఎలాగో హోస్ట్ క్లారిటీ ఇస్తాడు కాబట్టి సారీ చెప్పేసుకుంటారు, అయిపోతుంది. అండ్ రేపు వీకెండ్లో ఏం డిస్కషన్ అవుతుందో నాకు ఆసక్తికరంగా ఉంది. ఏం డిస్కషన్ చేస్తారో ఏంటో. తనూజకి కొంచెం వార్నింగ్ ఇవ్వచ్చు, అమ్మ కొంచెం అట్లాగా పిచ్చి పిచ్చిగా అరవకు. ఎందుకంటే మండే నామినేషన్ అప్పుడు పిచ్చి పిచ్చిగా అరిచింది, మీరు చూసే ఉంటారు. నేను రివ్యూలో కూడా చెప్పాను, పిచ్చి పిచ్చిగా మైండ్ కంట్రోల్ పోయి డెమాన్ మీద అరిచింది. ఆ, రితు మీద కాదు, ఇంకే అదే డెమాన్ మీద బాగా ఎక్కువ అరిచింది. తను ఇంజురీని మాక్ చేసింది. నువ్వు కూర్చుంటావు, సోఫాలో కూర్చుంటావు, ఇష్టం ఉన్నట్టు కూర్చుంటావు, పిచ్చి పిచ్చిగా బుర్ర ఉంది నీకు, బుర్ర లేదు అని చెప్పి పిచ్చి పిచ్చిగా అరిచింది. అండ్ ఈ ట్రయాంగిల్ మ్యాటర్లో కూడా క్లాస్ స్పీక్తారని అనుకుంటున్నాను. సో అదే మ్యాక్సిమం జరగబోతుంది రేపు వీకెండ్ ఎపిసోడ్లో. కూల్, అంతే. ఈ వీడియోలో ఇప్పటికే 15 నిమిషాలు అయిపోయింది. సారీ ఫర్ టేకింగ్ యువర్ టైం, బట్ నేను చెప్పాల్సింది చెప్పాను. మీకేమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. సీ యూ టుమారో విత్ ద వీకెండ్ ఎపిసోడ్. టేక్ కేర్, బాయ్.